హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఆర్ యాత్ర. మనమైతే ఇప్పుడు ద్రవజీవామృతం తయారు చేస్తున్నాం. దాన్ని ఎలా తయారు చేయాలనేది మీ అందరికీ చూపిస్తాను, చూడండి. దీనికోసం ముందైతే మనం ఒక డ్రమ్ తీసుకోవాలి. 100 లీటర్లు కావచ్చు, 200 లీటర్లు కావచ్చు, 50 లీటర్లు కావచ్చు, మనకి ఎంత క్వాంటిటీ అవసరం అయితే అంత. నేనైతే ఇది ఒక 70 లీటర్స్ 75 లీటర్స్ డ్రమ్ అయితే తీసుకున్నాను. ముందుగా అయితే దీనిలో మనం ప్యాడ్ యాడ్ చేయాలి. ప్యాడ్ అయితే యాడ్ చేయాలి. ఇంకొద్దిగా అది ప్యాడ్ అయితే వేసాము కదండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే గోమూత్రం వేయాలి. గోమూత్రం. నెక్స్ట్ అయితే శనగపిండి వేయాలండి. శనగపిండి కూడా వేస్తున్నాం. నెక్స్ట్ వేసి మొత్తం వేసి లోపల కొంచెం అలాగే వేసి నెక్స్ట్ బెల్లం వేయాలి. బెల్లం వేసి 1/2 కేజీ బెల్లం వేసాం మేము. 1/2 కేజీ శనగపిండి వేసాం. 2 కేజీలు పేడ వేసాం. ఒక 4 లీటర్ల వరకు గోమూత్రం వేసాం. తర్వాత ఈ డబ్బా మొత్తం వాటర్తో నింపుకోవాలి. అది కూడా మనకి డైరెక్ట్ వాటర్ కంటే పారే వాటర్ అయితే మంచిదండి. మేము కాలువ ఉంది కదా, కాలువలో నుండి వాటర్ పట్టుకొని వేసుకుంటాం. వాటర్ అండి, అది వాటరు కాలువలో వాటర్ కాబట్టి ఎర్రగా ఉంది. అలా మట్టి వాటర్ వేసుకుంటేనే మంచిది. మనకి ఇప్పుడు జీవామృతంలో కలుపుకోవడానికి పుట్టమన్ను కావాలండి. ఇక పుట్ట దగ్గరికి వచ్చాము. ఆ పుట్టమన్ను ఒకటి ఇక్కడ తీసుకో. అదిగోండి, ఆ పుట్టమట్టిని కూడా వేస్తున్నాం. అలా నీటిలో వేసి కలిపే పిసికే మట్టిని కూడా వాటర్లో కలుపుకుంటున్నామండి. అదండి, ఆ మట్టి మొత్తం కరిగిపోయింది. కొంచెం ఉన్నా కూడా పర్లేదు, ఏం కాదు, పడేసి అదే కరిగిపోద్ది. ఇదిగోండి, దీన్ని ఏంటంటే ఒక కర్ర సహాయంతో అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. గడియారములు తిరిగినట్టుగా తిప్పు. బాగా కలియబెట్టు. బాగా కలిసిపోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి ఎండ తగలకుండా నీళ్ళలో ఉంచాలి. ఇది 3 రోజులకు రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది ప్రతిరోజు చూపిస్తాను. ఎలా వాడాలో కూడా చెప్తాను దాని తర్వాత. ఓకే ఫ్రెండ్స్, జీవామృతం ఇది డే 2. ఇది మూతి డే 2 వచ్చినప్పటికి ఇలా ఉంది. పైన మంచిగా కేక్ లాగా తయారైంది. అలా కలుపు, క్లాక్ వైజ్లో కలుపు. మళ్ళీ ఈరోజు డే 2 కూడా కలపాలి. కరెక్ట్గా 24 అవర్స్ అయింది మనకి. 24 అవర్స్కి ఇది ఇలా రెడీ అయింది. ఇంకా ఒక 3 డేస్ మనకి మంగళవారానికి 100% రెడీ అవుతుంది జీవామృతం అయితే. ఈరోజు వచ్చేసి శుక్రవారం డే 2. ఇది గురువారం మనం కలిపాము. శుక్రవారం ఇది డే 2, శనివారం డే 3, ఆదివారం డే 4, సోమవారం డే 5. సోమవారం నుండి వాడేసుకోవచ్చు. డే 3 జీవామృతం ఫ్రెండ్స్. డే 3 ఇది. ఒకసారి మొత్తం ఇంకొండి డే 3 ఇలా ఉంది. కలుపు, ఒకసారి కలుపు, అలా కలుపు. బాగా కలపాలి. కింద నుండి అలా కలిసినట్టు, కర్ర పైకి కిందకి ఎత్తినట్టు కాదు. డే 3 ఇలా ఉంది. స్మెల్ కూడా కొంచెం వస్తుంది. ఈరోజు మురిగిన వాసన అయితే వస్తుంది. ఓకే, మూత పెట్టి. జీవామృతం డే 5 అండి. ఇది మధ్యలో డే 3, డే 4 వీడియో తీయడానికి అవ్వలేదు. డే 5 మేము కలపడం అయితే కలిపాం, కానీ మీకు డే 5 ఎలా ఉందో చూపిస్తాను. మిగతా 3 రోజులు నేను చూశాను. ఇదిగోండి, డే 5కి వచ్చినప్పటికి ఎలా ఉంది. నీట్గా వాటర్ లాగా అయిపోయింది. పైన పెద్ద స్కేలింగ్ ఎక్కువ ఉండేది, కేక్ లాగా కట్టి. ఇప్పుడు ఆ కేక్ అది లేదు, లైట్గా చిన్న మేగడలాగా కట్టింది. కర్ర పెట్టి ఒకసారి కదుపు. అదిగోండి, అలా ఉందన్నమాట. బాగా మిక్సింగ్ చేయాలి అలాగా. 5వ రోజుకి ఇలా వచ్చిందండి. డే 5కి జీవామృతం ఇలా వచ్చింది 5వ రోజు. అయితే ఈ రోజు నుండి ఇది వాడుకోవచ్చు. ఈరోజు సాయంత్రం దీన్ని కొడతాను. కొట్టినప్పుడు ఎలా కొడతాను అనేది ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. జీవామృతం వాడే ముందు ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా ఎంత వీలైతే అంత ఎక్కువ కలపాలి. మేమైతే ఇప్పుడు ఆ డొక్కు కొలతతో 1 లీటర్కి ఎంత పడుతుందో నింపుకుంటున్నామండి. 1 లీటర్కి అయితే మా దగ్గర ఉన్న డొక్కున్నర పడితే 1 లీటర్ అవుతుంది. దాంతో మనం ఒక ట్యాంకీకి 3 లీటర్లు జీవామృతం వేసుకొని మిగతాది వాటర్ వేసుకొని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్నప్పుడు చూపిస్తాండి. జీవామృతం అయితే స్ప్రే చేసామండి. 3 లీటర్లు జీవామృతం, మిగతాది వచ్చి వాటరు. ఇవన్నీ స్ప్రేయర్లో నింపుకొని స్ప్రేయర్కి బట్టి
అలా కొట్టడమే. మొక్కకి అలా కొట్టడమే. వీడియో తీయడానికి ఎవరు లేక నేనే వీడియో తీసుకొని నేనే చూపిస్తున్నానండి. జీవామృతం అలా అలా స్ప్రే చేసాం మొక్క మీద కొట్టినప్పుడు క్లియర్ కనబడుతుంది చూడండి. అదండి స్ప్రే. జీవామృతం స్ప్రే చేసిన తర్వాత ఇగండి మొక్కల పరిస్థితి ఇలాగే ఉంది. ఈరోజే కొట్టాం, ఇప్పుడే ఉదయం కొట్టాం కదా, కొట్టి గంట అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.